ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రజలు అంటారు, ఏంటి నాకు ఇన్ని శ్రమలు, ఏంటి నాకు ఇన్ని ఇబ్బందులు, దేవుడు నాకు ఇన్ని శ్రమలు ఎందుకు ఇచ్చాడు అని అంటూ ఉంటారండి. బట్ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. యాకోబు 1:13-15 ఇలా చెప్పబడిందండి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మరలు కోల్పబడిన వాడే శోధింపబడును. ఇదే వాక్యము ఇంగ్లీష్ బైబిల్లో చాలా అందంగా వర్ణించిచ్చారండి. ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. ట్రయల్స్ అంటే ఒక పరిశోధన చేయడం అని అర్థం, లేదంటే ఒక టెస్ట్ కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అని అర్థం. టెంప్టేషన్స్ అంటే ఒక డిజైర్, ఆశ, తీపి, లేదంటే ప్రలోభన చెందడం లేదా ఆకర్షణ అని అర్థం. 1 యోహాను పత్రిక 2:16 ఇలా వ్రాయబడి ఉన్నదండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అంటే మనిషి తాను సంతోషింపబడడానికి తనకు పుట్టే కోరికలు, తనకి పుట్టే ఆశలు, అది శరీరాశ అయినా, నేత్రాశ అయినా, జీవపు డంబమైన. శరీరాశ అంటే శరీరాన్ని సంతోషపెట్టడానికి చేసే పనులు, అంటే ఒకరిని బాధ పెట్టడం, లేదా అంటే ఒకరిని హింసించడం, జారత్వం చేయడం లేదా వ్యభిచరించడం. శరీరాన్ని సుఖం పెట్టడానికి చేసే పనులు అవి శరీరాశలోకి వెళ్తాయి. ఇంకా చెప్పాలి అంటే శరీరాశ అంటే మన మొరాలిటీ, మన నైతిక విలువలు అన్నీ వదులుకొని ఇష్టానుసారంగా బతకడం అండి. ఆశకి ప్రలోభం చెంది ఆశతో మనం తీసుకునే నిర్ణయంకి మన పరిస్థితులే మారిపోతాయండి. అవే మనకు శ్రమలు. ఎటు దిక్కు తోచని స్థితికి మనలను తీసుకువెళ్ళిపోతాయండి అవే. అంతేకాని దేవుడు ఎవరిని శ్రమల పాలు చేయడండి. శ్రమల్లోకి నెట్టడు, శ్రమల్లోనికి తోయడు, ఎవరిని తోయడు. అవి మనముగా తెచ్చుకునేవే తప్పితే అవి దేవుడి నుండి వచ్చినవి కాదండి. దేవుడు నరులను పరిశోధిస్తాడు తప్పితే ఆయన ఆశ పెట్టడు. సో దేవుడు ట్రయల్స్ పెడతారే తప్పితే టెంప్టేషన్స్ చేయడండి. టెంప్టేషన్స్ ఎప్పుడు దేవుడి దగ్గర నుండి రావు.